నేనేంటి వాడితో డైలీ ఎపిసోడ్స్ పెళ్ళేంటి? కోసం మా ఛానల్ మీకేమైనా సబ్స్క్రైబ్ పిచ్చా? చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏ విషయంలో జోక్ చేయాలని కూడా తెలీదు. అది జోక్ కాదమ్మా, నిజం. ఆ అబ్బాయి పెళ్లి చేసుకోబోయేది నిన్నే. ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు? పెళ్లి చూపులు జరపకుండా, నా ఇష్టాలు అడగకుండా, కనీసం పెళ్లి చేయబోతున్నామనే విషయం కూడా నాకు చెప్పకుండా సడన్ గా ఈ పెళ్ళేంటి? నీకు నిజం తెలిస్తే నువ్వు ఒప్పుకోవని ఇలా ప్లాన్ చేశావమ్మా. నువ్వు ఆ మెకానిక్ గారింటికి కోడలిగా వెళ్ళడం మాకిష్టం లేకే నీకు చెప్పకుండా మా ఫ్రెండ్తో ఇలా మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేశాం. వాడు నిన్న మన ఇంటికి వచ్చింది కూడా మన అమ్మా నాన్నలతో మాట్లాడడానికే. ఏం నాన్నా ఏం మాట్లాడుతున్నాడు వీడు? అవునమ్మా, వాడు చెప్తుందంతా నిజమే. నిన్న ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చింది వీణ్ణి కలిసి వెళ్ళడానికి కాదమ్మా, నిన్ను చూసిపోవడానికే, సంబంధం ఖాయం చేసుకోవడానికి. అంటే నిన్న జరిగినవి నీ పెళ్లి చూపులు. అంటే అంటే నన్నందరూ కలిసి మోసం చేశారన్నమాట. నాకప్పటికి అనుమానం వచ్చింది నాన్న. సడన్ గా హోమం ఏంటి, కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళడం ఏంటి అని. ఎందుకు గుడికి వస్తున్నామని అమ్మని అడిగితే అమ్మ చెప్పలేదు. కాని నువ్వు కూడా ఇలా మోసం చేస్తావని నేను ఊహించలేదు నాన్న. నేను నాకన్నా ఎక్కువగా నమ్మిన నువ్వు ఇలా నమ్మక ద్రోహం చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకా పదా. రేయ్ వదులు. ఏంటి ఏంటి అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? నాకు చెప్పా పెట్టకుండా గుడికి తీసుకొచ్చి పెళ్లి అంటే తలుంచి తాళి కట్టించుకుంటాను, ఎవరికో ఇచ్చి పంపించేస్తే వాడితో వెళ్ళిపోతాననుకుంటున్నారా? నేను పెళ్ళంటూ చేసుకుంటే అది కేశవానేనని మీకు 100 సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేశారంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. రేయ్ ఏంటే పోలీసులకు చెప్పేది? మర్యాదగా చెప్తే నీకు అర్థం కావట్లేదా? రేయ్ నా ఫోన్ ఇవ్వు. పెళ్ళయ్యేంత వరకు నీకు ఏది ఇవ్వం. ఇప్పుడు నువ్వు అరచి గోల చేసినా నిన్ను కాపాడడానికి ఎవ్వడు రాడు. ఆ కేశవగాడు కూడా ఇక్కడ లేడు. పదా. ఏంట్రా చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఈ పెళ్లి చచ్చినా చేసుకోను. నువ్వు చేసుకోకపోతే మేం నిజంగానే చేస్తాం. అయితే చావండి. విన్నారా విన్నారా అది ఎలా మాట్లాడుతుందో? మీరేం చేసినా తప్పులేదు, కానీ నేనొక్క మాట అంటే తప్పైందా? అది కాదమ్మా, మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. వాణ్ణి చేసుకుంటే నీ జీవితం పాడైపోతుందమ్మా. పర్వాలేదు నాన్న, నాకు కేశవానే కావాలి. ఏంటి నాన్న ఇంకా దీన్ని బతిమాలేది? అది వినదని అర్థమైంది కదా. లాక్కెళ్ళి తాళి కట్టిస్తే అదే పడి ఉంటుంది. పదవే. రేయ్ రే వదులు. ఏయ్. వదులు. పద శైలు. నాన్న, పద. వదులురా. నాన్న. అమ్మా రుద్రాంబిక, నువ్వున్నావమ్మా తల్లి, నువ్వున్నావు తల్లి. అమ్మా రుద్రాంబిక, మహిమగల తల్లి, అమ్మా తల్లి. 25 ఎదురు చూస్తున్నాను. నా బాలకు ఇప్పుడు మనసైంది. నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాకు తృప్తైందిరా. నాకు ముట్టింది. నీ నైవేద్యం నాకు చేరింది. సంతోషమైందే బా.
బాలా నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. నేనివ్వాలనుకున్నది నీకు చేరుతుంది. నీ పెద్ద మనసు నాకు నచ్చింది బాలా. నీ కోరిక తీరుతుంది. నీకు చెప్పేది వదులు. ఏంటే వదిలేదే? నోరు మూసుకొని కూర్చో. రే బావా, నువ్వు కూర్చోరా. ఏవండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా అమ్మ వాళ్ళు బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. నేను కేశవ్ అనే వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నేనెంత చెప్పినా మా వాళ్ళు వినకుండా మీతో పెళ్లి అంటూ నాకు చెప్పా పెట్టకుండా నన్ను తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దయచేసి మీరే అర్థం చేసుకోండి ప్లీజ్. మీకు దండం పెడతాను. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. అవన్నీ నాకు ముందే తెలుసు. ఏంటి ముందే తెలుసా? మీ అన్నయ్య నాకు మీ ప్రేమ గురించి, కేశవ్ గురించి అంతా చెప్పాడు. అన్నీ తెలిసాక కూడా పెళ్లి కప్పుకున్నావా? ఈ రోజుల్లో లవ్ అనేది కామన్. నాకేం ప్రాబ్లం లేదు. జై, నీకే ప్రాబ్లం కాదురా, సిగ్గు లజ్జ కూడా లేదు. శైలు, నువ్వు నోరు మీ అమ్మ. ఇలాంటి వేస్ట్ గాడు తప్ప మీకు ఇంకెవరు దొరకలేదా? నేను ప్రేమించాను అని తెలిసినా, వాణ్ణే పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా కొంచెం కూడా రోషం పౌరుషం లేకుండా నాకే ప్రాబ్లం లేదు అంటున్నాడు. వీడు అసలు మగాడేనా? అర్థమైంది. అందరూ కలిసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారన్నమాట. మీరెన్ని ప్లాన్స్ చేసినా నేను ఈ పెళ్లి చేసుకోను. పంతులు గారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పెళ్లి లేదు, గిల్లి లేదు. ఏ శైలు, శైలు, శైలు. పిచ్చి పిచ్చిగా ఉందా? నీ గురించి అంతా తెలిసినా ఆ అబ్బాయి చాలా పెద్ద మనసుతో ఒప్పుకొని నీతో పెళ్లికి రెడీ అయితే ఇలాగేనా చేయడం? ఏంటి, వీడిది పెద్ద మనసా? అసలు వీడు మనిషి అయితేనే కదా ఎవరో ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఎంగిలాకులో తినడంతో సమానంరా ఎదవా. శైలు, ఇక చేసిన అల్లరి చాలు. ఇక నోరు మూసుకొని తల వంచుకొని తాళి కట్టించుకో, లేదంటే చంపేస్తాను. నువ్వు నన్ను చంపినా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను, చేసుకోను, చేసుకోను. ఎలా చేసుకోవు మేము చూస్తామే. రే బావా, కూర్చోరా. పంతులు గారు, బాబు. మీరు మాంగళ్య ధారణ చదవండి. అలాగే బాబు. డైరెక్ట్ గా తాళి కట్టించి పడేద్దాం. ఓం తదేవ కూర్చోవే. కూర్చోవే. కూర్చో. 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 వదులు, కూర్చో, వదులు. కూర్చుంటావా లేదా? కూర్చో. కూర్చోవే. వదులురా, వదులు, వదులమ్మా. రే బావా, నువ్వు తాళి కట్టరా. వదులమ్మా. నాన్న, ఏం నాన్న ఇది? వదులమని చెప్పు నాన్న, ప్లీజ్. వదులు, వదులురా, ఏయ్, వదులమని చెప్తున్నాను కదా. ఏ, వదులురా. ఏంటి నాన్న ఇది? వదులమని చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. హెల్ప్, హెల్ప్. ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు. నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సాయం చేయండి ప్లీజ్. నోరు మూయవే. నువ్వెంతరిచినా ఇక్కడ నీకు సాయం చేయడానికి ఎవరు రారు. రే బావా, నువ్వు తొందరగా తాళి కట్టరా.
ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రయుగం స్మరామి యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః మాంగళ్యం తంతునానేన మమ వద్దు జీవన హేతు వద్దు, నా మాట వినండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ప్రెగ్నెంట్. ఏరా ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఈ అమ్మ అనుగ్రహంతోనే పుట్టావురా, నన్నే మర్చిపోయావా? నన్ను క్షమించమ్మా. ఎవరు సిద్ధాంతి చెప్పేంత వరకు తెలియలేదు తల్లి. అందరి గుండెల్లో ఉన్నావురా, నా తావులోకి అడుగు పెట్టావు. నీకంతా మంచే జరిగేను బాలా. నువ్వు కోరుకున్నదే జరుగుతుంది. ప్రతి ఏటా పండగ చేసుకో. నేను రాసిన రాతనే మారుస్తానంటావా? పుట్టింటికే శాపం పెడతావా? నోరు అదుపులో పెట్టుకోవే, నీ బుద్ధి మార్చుకోవే. అమ్మా నువ్వు ఉన్నావమ్మా. జై రుద్రాంబిక, జై జై రుద్రాంబిక, జై రుద్రాంబిక. ఇప్పటిదాకా ఏంటో అనుకున్నాను, ఇప్పుడు నమ్మకం కలిగింది. జై రుద్రాంబిక, జై రుద్రాంబిక తల్లి. ఏమన్నావు? అవును, నేను తల్లిని కాబోతున్నాను. ఆల్రెడీ 2 months ప్రెగ్నెంట్ నేను. నా కడుపులో కేశవ బిడ్డ పెరుగుతోంది. ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవాలనుంటే చేసేసుకో. ఇంకా నీకు నా మెళ్ళ తాళి కట్టాలనుంటే కట్టుకో. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా రేపు నాకు పుట్టబోయే బిడ్డ వాడి రక్తమే అవుతుంది. నా ఒంటి మీద నువ్వు చేయి వేసినా నేను వాడు ముట్టుకున్నట్టుగానే ఫీల్ అవుతాను. ఇంకా నేను నీకు కావాలనుంటే ఇప్పుడే ఇక్కడే నన్ను పెళ్లి చేసుకో. ఒసే, నీకేమన్నా పిచ్చి గాని పట్టిందా? నువ్వు తల్లి కావడమేంటే? బాబు, ఇది అబద్ధం చెప్తుంది, దాని మాటలు నమ్మకు. అమ్మా శైలు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవద్దు. అది అబద్ధం అని చెప్పమ్మా. అబద్ధం కాదు నాన్న, నేను నిజంగానే తల్లిని కాబోతున్నాను. మీకు నా మీద నమ్మకం పోయినా అదే నిజం. ఏంటి నిజం? నువ్వేది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తాం అనుకున్నావా? మీకు నా మీద నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేయించండి. నేను తల్లినో కాదో అప్పుడు మీకే తెలుస్తుంది. శైలు, ఇక ఆపు. బాబు, ఇదేదో తెలియకంటుంది. నా కూతురు ప్రేమించుండొచ్చు, కానీ అలాంటి తప్పు మాత్రం చచ్చినా చేయదు బాబు. ఈ పెళ్లి మాత్రం ఆపొద్దు బాబు.
నీకు దండం పెడతాను. ఆల్రెడీ ఆగిపోయిందా ఆంటీ? ఇలాంటి విషయాల్లో ఏ అమ్మాయి అబద్ధం చెప్పదు. ఎందుకంటే అదే అబద్ధం తన జీవితాన్ని అంధకారం చేస్తుంది కాబట్టి. పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా తల్లెవ్వడం అనేది ఒక అదృష్టం, కానీ పెళ్లి కాని అమ్మాయికి మాత్రం అదే దురదృష్టం. అది కాదురా బావా. ఇంకేం చెప్పొద్దురా ప్లీజ్. నువ్వు అన్ని విషయాలు చెప్పావనుకున్నా, కానీ అసలు విషయం దాచావని ఇప్పుడే తెలుసుకున్నా. చూడండి, నాకు మీరంటే ఇష్టం. అందుకే మీరు ఇంకొకరిని ఇష్టపడ్డారని తెలిసినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. మీరు నా స్నేహితుడు చెల్లెలు కాబట్టి మీరెన్నేసి మాటలన్నా నేను పడ్డాను. కానీ ఇంకొకరి బిడ్డకు మీరు తల్లి కాబోతున్నారని చెప్పినా కూడా మీ మెడలో తాళి కట్టేంత పెద్ద మనసు, గొప్ప మనసు నా దగ్గర లేదు. పదండ్రా. బాబు 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 ఆగు బాబు, నా మాట విను బాబు. అంకుల్, అమ్మాయిని చేసుకోమంటే ఆలోచించలేదు, కానీ కడుపుతో నా అమ్మను చేసుకోమంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఎన్ని ఏంటెన్ని? వేసిన అడుగులు, చేసిన పచారులు. ఎందుకు? తెలుసుకుందామని. 1,99,990 తక్కువ. ఏంటండి వెటకారమా? మరి తమరు చేస్తుందేంటి? నా ఉద్దేశం, ఇలా అటు ఇటు తిరక్కపోతే కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలో నాకు తెలుసు గాని ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి? మీ చెయ్యండి. అది కరెక్ట్గా అడగాలి. నొప్పి తగ్గిందా, ఇంకా మంటగానే ఉందా? ఇంటికి రాగానే కొబ్బరి నూనె రాశాను, కాస్త రిలీఫ్గా ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకండి? ఎందుకేంటి? నిప్పు చెట్టి పట్టుకుంటే నా చేతులు కాలకుండా వేపాకిచ్చారు, కాళ్ళు కాలకుండా నీళ్లు పోశారు, పైగా ఐస్ క్యూబ్స్ కూడా తెచ్చారు, అది కూడా బార్కు వెళ్ళి మరి. నా కోసం అంత చేసినప్పుడు కనీసం కృతజ్ఞత అయినా చెప్పాలి కదా. మీరు కాదండి, నిజానికి మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. రిస్క్ అని తెలిసి కూడా మా కుటుంబం కోసం నిప్పు చెట్టి మోసి పూజ పూర్తి చేశారు. మీ కుటుంబం ఏంటి, మన కుటుంబం. పెద్ది మీకే కాదు, నాకు ఇంట్లో మనిషే, నా మనిషే. పెద్ది కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. చక్రి గారు, చెప్పండి మహాగారు. కాసేపు అలా బయటికి వెళ్ళి ఊరు చూసొద్దామా? ఇక్కడ ఒకే చోటుంటే బోర్ కొడుతుంది. రే చక్రి, సూపర్ ఛాన్స్ రా. తప్పకుండా వెళ్దామండి. మీరు అడగాల, ఆర్డర్ వేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిదా? అవును. అయితే పదండి. ఎలా వెళ్దాం? నడుచుకుంటూ వెళ్దామా? ఏం అక్కర్లేదండి, బయట గుర్రం రెడీగా ఉంది. ఏంటి గుర్రమా? గుర్రం అంటే నిజమైన గుర్రం కాదండి, సైకిల్. మీకెక్కడ సైకిల్ ఎవరిచ్చారు? ఇప్పుడు మీకు వివరాలు కావాలా? అక్కర్లేదు. పదండి. రండి. ఎక్కండి. ఎలా ఎక్కాలి? ఒక పెద్ద నిచ్చెన తెచ్చుకొని ఎక్కండి. ఏంటి మళ్ళీ వెటకారమా? మరి లేకపోతే ఏంటండి? సైకిల్ తొక్కడం రాదంటే ఓ అర్థం ఉంది, మీకు ఎక్కడం కూడా రాకపోవడం ఏంటి? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కార్లే ఉన్నాయండి. ఈ డబ్బున్నోళ్లతో వచ్చిన సమస్య ఇది. పిల్లలకి ఎలా బతకాలో నేర్పించరు గాని
బతకడానికి కావాల్సినవన్నీ ఇస్తారు. ఏంటండి ఇప్పుడు నా క్లాస్ పీకుతున్నారా? ఏంటి నేనా నీకా క్లాస్ పీకడమా? ఈ సీరియల్లోనే కాదు కదా, పొదరిల్లు 2 తీసిన ఆ ఛాన్స్ నాకు రాదులేండి. ముందు ఎక్కి కూర్చోండి. ఉమ్, గట్టిగా పట్టుకోండి. ఆ, ఎక్కడ? నా పేక మీద. ఊపిరి ఆడదేమో. అంటే నిజంగానే పట్టుకుంటారా? ఉమ్, ఏదో సరదాగా అన్నానండి. సైకిల్ సీట్ పట్టుకోండి. ఉమ్, ఇలాగా? అలాగే. రైటా? రైట్ రైట్. అని చక్రేనియా, మనం ఈ ఊర్లో నుంచి వెళ్లేలోపు వదిన మనసులో స్థానం సంపాదించేలా ఉన్నాడనిపిస్తుంది కదా. వాళ్ళిద్దరూ కలిస్తే మనకంతే చాలు కదరా. హ్యాపీగా ఉంటున్నారు. గొడవ పడకుండా తిరిగి వస్తే బాగుంటుంది. నాకు అదే అనిపిస్తానయ్యా. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగచ్చు. మీరు మా కోసం ఇన్ని పూజలు చేశారు కదా, అంటే మీరు మా ఇంటి మనిషిగానే చేశారా? అవును, మనస్ఫూర్తిగానే చేశాను. నేనెప్పుడు పరాయిదాన్ని అనుకోలేదు. ఎవరు వాళ్ళు? మీ అక్క కొడుకు కోడలు కదయ్యా.